ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ యువత తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు ఐజీ ఏలూరు రేంజ్ కౌంటింగ్ ప్రత్యేక అధికారి ఎం రవిప్రకాష్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కౌంటింగ్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించడానికి అమలాపురం వచ్చిన రవిప్రకాష్ అధికారులకు తగిన సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా రాజకీయ నేతలు ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. 144 సెక్షన్ 30 అమల్లో ఉన్నాయని, ఎటువంటి విజయోత్సవాలు ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇన్స్పెక్టర్ క్యూఆర్టీస్ కూడా ఉంటాయి. మేము ఎక్కువగా ఎవరైతే లోకల్ ఆఫీసర్స్ పనిచేశారో ఎస్ఐస్, సిఐస్, డిఎస్పీస్ వాళ్ళని లా అండ్ ఆర్డర్ వైలెన్స్ జరగకుండా విలేజెస్లో వాళ్ళని అక్కడ బందోబస్తు ఉపయోగించుకోవడం జరుగుతుంది. పారామిలిటరీ బలగాలు కానీ, ఏపీఎస్పీ, ఏఆర్ కానీ మిగతా బలగాలను మేము కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ 144(30) పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్నాయి. ఎటువంటి ప్రొసెషన్స్ కానీ, ఎటువంటి ఉత్సవాలు కానీ ఇవన్నీ చేసుకునేదానికి ఎక్కడ పర్మిషన్ లేదు. అందరూ కూడా దాన్ని గౌరవించి మన ప్రజాస్వామ్యంలో మన దేశం ప్రపంచం మొత్తానికి ఇది పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం జరుగుతుంది. దాంట్లో మేము భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము. పోలీస్ డిపార్ట్మెంటు ఎంతో వ్యయప్రయాసాలకు కోరి మంచిగా కష్టపడి మొత్తం ఈ ఎలక్షన్ని మొత్తం 7 ఫేజ్లో మొత్తం దేశంలో కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చేసే దాంట్లో ఎంతో ముఖ్య పాత్ర పోలీస్ శాఖ పోషించింది. సో మాకు ఇక్కడ లాస్ట్ 4th డే కూడా ఏ గొడవలు రాకుండా ఈ అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే వైలెన్స్ వల్ల ప్రజలే నష్టపోతారు. అక్కడ వైలెన్స్ చేసుకుంటే పోలీస్ కేసులు అవుతాయి. వాళ్లకు అంత కేసులు పోలీసులు చుట్టూ తిరగడం, కోర్టుల చుట్టూ తిరగడం అన్నీ అవుతాయి. సో వాళ్ళు దయచేసి మేము అందరికీ చెప్తున్నాము, ఈ ఎలక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనం అనవసరంగా వైలెంట్ యాక్టివిటీస్